యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనము 27వ వచనము. అందుకతడు యోహాను సువార్త 19వ అధ్యాయము 26. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాను. మహాపరిశుద్ధుడా, నా ప్రియ పరలోకపు తండ్రి, నా రాజా, నా దేవ, నా రక్షక, నీ పరిశుద్ధ నామానికి వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఈ శుభ శుక్రవార దినమున ప్రభా నీ సన్నిధానంలో కూడి రాజా తండ్రి 7 మాటలు ప్రభా మీరు శిలువ మీద పలికిన మాటలను ప్రభా మేము ధ్యానించడానికి మీరు ఇచ్చిన నీ ఉన్నతమైన కృపను బట్టి ప్రభా వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు రాజా ప్రభా. మా కొరకు శిలువలో మీరు చేసిన త్యాగాన్ని బట్టి రాజా వేలాది వేల స్తుతులు, స్తోత్రాలు. ఏ అర్హత యోగ్యత నాకు లేదు ప్రభా తండ్రి. నీ రెక్కల్ని సిలువ చాటుగా మురుగు చేయండి, నీ రక్తములో నన్ను కడగండి రాజా. మీ మాటలే బయలుపడాలి ప్రభా. మీరే ప్రభా ప్రతి ఒక్కరితో ప్రభా నాతో మా అందరితో మాట్లాడమని రాజా మమ్మల్ని నీ సన్నిధితో నీ పరిశుద్ధ ఆత్మతో నింపగలరని అడుగుతూ యేసు ప్రభు వారి అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుని నామానికి వందనాలు. ఇక్కడ సిలువలో యేసు ప్రభువారు పలికిన 3వ మాటగా మనము చూస్తున్నాం. మొదటి మాటగా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుడు. క్షమాపణ గురించి మనము విన్నాము. మనం ఇతరులను క్షమించాలి. యేసు ప్రభువారు మనల్ని ఎలా క్షమించారు, మనము కూడా ఇతరులను క్షమించాలి. క్షమించకపోతే మనము పరలోక రాజ్యంలో ప్రవేశము మనకు ఉండనే ఉండదు. ఎన్నిసార్లు మనం ఎంత రక్షణ పొందింది, ఎన్ని సంవత్సరాలు నేను 15 సంవత్సరాలు రక్షణ పొందిన అనుభవం ఉందని మనం చెప్పుకున్నాం. నేను 30-50 సంవత్సరాలు నేను రక్షణ పొందిన అనుభవం నాకు ఉంది. ఇన్నిసార్లు నేను వాక్యాన్ని నేను చదివాను, ఇన్ని గంటలు నేను ప్రార్థన చేస్తానని చెప్పినా కూడా క్షమించకపోతే మాత్రము దేవుని పరలోక రాజ్యంలో మనకు చోటు అనేది మనకు ఉండనే ఉండదు. అందుకే యేసు ప్రభువు వారు మనకు మాదిరి ఉంచిపోయారని మనము వాక్యంలో విన్నాము. ఎందుకు మనం ఇతరులను క్షమించినప్పుడే దేవుడు మనల్ని, మన రుణాన్ని, మన పాపాన్ని ఆయన క్షమిస్తాడు. 2వ మాట కూడా మనం చూస్తాము. నేడు నీవు నాతో కూడా పశ్చాత్తాపం పడినప్పుడు దేవుడు మనకి ఇచ్చిన కృప ఏంటి? దేవుని రాజ్యం. ఆయన రాజ్యంలో ప్రవేశించటానికి దేవుడు ఒక అర్హత, యోగ్యత అనేది దేవుడు మనకి, ఏ యోగ్యత మనకు ఉందా? మనకు మనం యోగ్యత లేని వారము, అర్హత లేని వారము. కానీ ఆయన మన కొరకు కార్చిన అమూల్యమైన రక్తము ద్వారా మాత్రమే ఆయన రాజ్యంలో మనం ప్రవేశించడానికి మనము అర్హులము, యోగ్యులము. ఆ దొంగ పశ్చాత్తాప పడినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అన్నప్పుడు నేడు నీవు నాతో కూడా పరదేశంలో నువ్వు ఆయనతో కూడా ఉండే ఆ గొప్ప ధన్యత ఆ దొంగకి. ఎలాంటి పాపము చేసినా కన్నీటితో ప్రభువును జ్ఞాపకం చేసుకోమని పశ్చాత్తాప పడినప్పుడు పరలోక ప్రవేశము తనకి దొరికింది. దేవుని నామానికి వందనాలు, స్తోత్రాలు. అదేవిధంగా సిలువలో యేసు ప్రభువు వారు పలికిన 3వ మాటగా మనం చూస్తాము. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి యేసు ప్రభువు వారు సిలువలో వ్రేలాడుతున్నప్పుడు మనం అందరికీ తెలుసు 3 మేకుల మీద ఆయన వ్రేలాడుతున్నారు. ఆయన తలలో ముళ్ళ కిరీటము, ఆయన శరీరం అంతా రక్తము కారుస్తూ గాయాలతో. ఎందుకంటే వీపు మీద 39 కొరడ దెబ్బలు అంటే మామూలు దెబ్బలు కాదు. మాంసం అంతా పీల్చుకొని వచ్చింది. శరీరం అంతా ఎన్నో గాయాలు. మనం సిలువ ధ్యానంలో చూస్తాం.
5,000కు పైన ఆయన శరీరం అంతా గాయాలతో నిండిపోయి, అంత శ్రమలో కూడా ఆయన 3వ మాట తన తల్లి తన శిష్యుడు దగ్గర నిలుచునుట వారిని చూచి ఒక మాట అంటున్నారు. యేసు తన తల్లి తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, వారి దగ్గర నిలుచున్నప్పుడు యేసు ప్రభువారు వారిని చూసి ఆయనకి ఎంతో తన ప్రేమను ఆయన వెల్లడిపరుస్తున్నారు. యేసు ప్రభువారు మన ఎడల కూడా ప్రేమను వెల్లడిపరచారు. మన శత్రువులుగా ఉన్నప్పుడే, మన పాపులముగా ఉన్నప్పుడే ఆయన సిలువలో మన కొరకు మరణించాడు, సిలువలో మన కొరకు రక్తాన్ని చిందించాడు. అందుకే మనము క్షమించబడ్డాము. ఈరోజు ఆయన సన్నిధిలో మనము ఆయన సన్నిధిలో ప్రవేశించి ఆయన తండ్రి అని మనము పిలవగలిగిన కృప మనకు ఉంది. అందుకే వాళ్ళు యేసు ప్రభువు వారి తల్లి తన శిష్యుడి దగ్గర నిలిచుండుట చూచినప్పుడు ఆయన ప్రేమను ఆయన కనపరుస్తున్నారు. ఏంటంటే, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. యేసు ప్రభువు వారి ఆఖరి మాటలుగా ఈ 7 మాటల్ని మనం చూస్తాం. ఆయన ఎంత శ్రమలో అంత రక్తము కారుతుంది, ఆయన రక్తం అంతా వెళ్ళేటప్పుడు ఎంత నీరసం, ఎంత బలహీనత, ఎంత ఆ శ్రమలో ఆ సిలువలో వెళ్ళక ముందు యేసుప్రభువు ఒక మాట అంటారు, తండ్రి ఈ గిన్నెని నా యొద్ద నుండి తొలగించు ప్రభు, అయితే నా చిత్తము ఆయనను నా చిత్తము కాదు, నీ చిత్తమే జరగ. ఎందుకంటే ఆ పాత్రను ఆ గిన్నెను తీసుకొని అనుభవించడం అంటే అది ఎంత శ్రమ కలిగింది. ఆ శ్రమను ఈ లోకంలో ఏ మనుషుడు కూడా పొందలేదు. ఆ శ్రమను, ఆ నిందను, ఎందుకంటే ఆయన ఒక మనిషి ఆయన ఈ లోకంలో మనిషిగా ఆయన పుట్టారు. ఆయన మనుష్య రూపంలో మన గురించి ఎందుకు వచ్చారంటే, ఆయన దేవుని స్వరూపముగా ఆయన ఉండి ఆయన దాన్ని విడిచిపెట్టకూడని భాగ్యం అని ఆయన ఎంచుకోలేదు. కానీ దాసుని స్వరూపం అంటే మనము దాసులముగా ఉన్న పాపానికి దాసులముగా మనం ఉన్నాము కాబట్టి ఆ దాసుని స్వరూపం మనం ధరించుకొని రిక్తునిగా తను తగ్గించుకొని ఆయన ఈ లోకానికి ఆయన వచ్చారు. అందుకే మనకి ఎలా శ్రమలు, ఈ శరీరంలో మనకి ఒక ముళ్ళు గుచ్చిన మనకి ఎంత బాధ కలుగుతుందో యేసు ప్రభువు ఆ బాధను ఆయన అనుభవించాడు. ఒక మేకులతో మనం కొట్టబడినప్పుడు మనకి ఎంత బాధ కలుగుతుందో ఆ బాధ యేసు ప్రభువు అనుభవించాడు. ఒక కొరడ దెబ్బలు మన మీద వేసినప్పుడు మనకి ఎంత బాధ కలుగుతుందో అంత బాధ ఆయన అనుభవించాడు. ఎందుకు తెలుసా? ఆ ఘోరమైన నరకానికి మనం వెళ్ళకూడదు, అగ్ని గుండములో మనం పడకూడదు, అగ్ని ఆరదు, పురుగు చావదు. అలాంటి అగ్ని గుండములో మనం పడకుండా మనల్ని తప్పించాలి. ఆయన రాజ్యానికి అర్హులుగా నిత్యము ఆయనతో మనం ఉండటానికే యేసు ప్రభువారు ఏం చేశారు? అన్ని శ్రమలు ఆయన భరించారు, ఆయన అనుభవించాడు. మనకొచ్చే ప్రతి శిక్ష, మనకొచ్చే ప్రతి ఇబ్బంది, ప్రతి శ్రమ, ప్రతి బాధ, ప్రతి అవమానము అన్నీ యేసు ప్రభువారు పొందుకోవడం కారణం ఏంటంటే ఆ దెబ్బలు మన మీద పడకూడదు, ఆ శ్రమ మన మీద పడకూడదు. ఆ అగ్ని గుండములో అపవాది కొరకు సిద్ధపరచబడిన ఆ అగ్ని గుండములో మనము పడవేయబడకూడదని ఆయన తానే రిక్తునిగా తాను తగ్గించుకొని దాసుని స్వరూపము దాల్చుకొని ఆయన ఈ లోకానికి మన కొరకు ఆయన వచ్చారు. ఆ సిలువలో ఆ శ్రమలు, ఆ వేదన, ఆ బాధ సహిస్తూ తన తల్లిని చూసి, అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. యేసు ప్రభువు యొక్క బాధ్యత అని మనం చెప్పవచ్చు, యేసు ప్రభువు యొక్క ప్రేమ అని చెప్పవచ్చు. ఆయన చూపిన ప్రేమ తన తల్లిదండ్రుల పట్ల ఎంత విధేయతగా ఉన్నారంటే, లూకా సువార్త 2వ అధ్యాయం 51వ వచనంలో మనం చూస్తే, అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి
వారికి లోబడి ఉన్నాడు. అప్పుడు యేసుప్రభువుకి ఎన్ని సంవత్సరాలు అంటే 12 సంవత్సరాలు. ఆయన బాలుడుగా ఉన్నప్పుడు నుంచే ఆయన తన తల్లిదండ్రులకి ఆయన లోబడి ఉన్నారని మనం వాక్యంలో మనం చూస్తాం. ఆయన మనకు మాదిరి ఉంచిపోయారు. నిన్న కూడా మనం చూసాం కదా, నేను చేసిన ప్రకారమే మీరు కూడా చేయాలని నేను మీకు మాదిరి ఉంచిపోయాను. యేసుప్రభువు వారు నడిచిన ప్రతి నడక ప్రతిదీ మనకు మాదిరి ఉంచిపోయారు. అందుకే మొదటి పేతురులో కూడా మనం చూస్తాము. మొదటి పేతురు 2వ అధ్యాయము 21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. క్రీస్తు కూడా మీ కొరకు అంటే మన కొరకు ఏం చేయబడ్డాడు? బాధపడ్డాడు. మన శరీరంలో మనం ఎంత బాధ అనిపిస్తామో ఆయన కూడా బాధ అనుభవించాడు. మీరు తన అడుగు జాడలు యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచి. మనము ఎవరి అడుగు జాడలో నడుచుకోవాలి? యేసుప్రభువు నడిచిన అడుగు జాడల్లోనే మనము నడుచుకోవాలి. అందుకే ఆయన మనకు మాదిరిని ఉంచి. ఆయన ఎలా నడిచారో మనం అలా నడవాలి. ఆయన ఎలా ప్రవర్తించారో మనం అలా ప్రవర్తించాలి. అందుకే ఆయన మనకు మాదిరి ఉంచిపోయారు. అందుకే సిలువలో యేసుప్రభువు తన తల్లిని చూసి, అమ్మ ఇదిగో నీ కుమారుడు, తన శిష్యుడిని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పి వాళ్ళు తన శిష్యుడు తన తల్లిని దగ్గర తీసుకోవడం అని చూస్తాం. యేసుప్రభువు వారు చిన్ననాటి నుండే తన తల్లిదండ్రులకు ఆయన లోబడి ఉన్నాడు. ఆయన తన బాధ్యతను ఆయన అక్కడ నెరవేర్చడం, తన ప్రేమను ఆయన బయలుపరచడం అనేది మనం చూస్తాము. మన జీవితంలో కూడా దేవుడు మనకు ఒక ఆజ్ఞ అనేది మనకిచ్చారు. అందరికీ తెలుసు. నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తే, నిర్గమకాండము 20వ అధ్యాయము 12. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తల్లిని సన్మానించుము. ఇక్కడ దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ ఏంటి? నీవు ఈ భూమి మీద ఎలా దీర్ఘాయుష్మంతుడుగా నీవు ఉండాలంటే మనం బ్రతికినంత రోజులు మన తల్లిదండ్రులను ఏం చేయాలి? సన్మానించాలి. ఇది ఆజ్ఞ. ఇదే ఎఫెసీలో కూడా ఈ ఆజ్ఞ మనం చూస్తాము. ఇది ఆజ్ఞలలో మొదటిది అని మనము అక్కడ చూస్తాము. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. మీకు మేలు కలుగునట్టు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవు అగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. ఇక్కడ పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండు. ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండు. ఇది ధర్మమే. ఎందుకు? నీకు మేలు కలగాలంటే, నీవు దీర్ఘాయుష్మంతుడుగా ఉండాలంటే, ఇది వాగ్దానముతో కూడిన మొదటి ఆజ్ఞగా, మనకు అనుగ్రహింపబడిన ఆజ్ఞగా మనము వాక్యములో మనం చూస్తాం. మనము జీవితకాలం అంతా మన తల్లిదండ్రులను మనము గౌరవపరచాలి, మనము సన్మానించాలి. ఇది ధర్మమే అని దేవుని వాక్యంలో. ఇది చేస్తే మనకి ఏం కలుగుతుంది? మనకు మేలు కలుగుతుంది. మనం ఆశీర్వాదకరంగా ఈ లోకంలో ఉంటాం. మనం మేలు కలిగి జీవిస్తాం. మనము దీర్ఘాయుష్మంతులుగా ఈ భూమి మీద మనము దేవుని వాగ్దానాన్ని మనము స్వతంత్రించుకుంటాము. అదేవిధంగా సామెతలు 23వ అధ్యాయము 25వ వచనం మనం చూస్తే, సామెతలు 23 నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలెను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను. ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తే, నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలెను. ఇక్కడ మనం ఏం చూస్తున్నాము? మన తల్లిదండ్రులను మనము ఏం చేయాలి? సంతోషపెట్టాలి. మన ద్వారా తల్లిదండ్రులు ఏం పొందాలి?
వాళ్ళకి సంతోషం కలగాలి, కానీ మన ద్వారా మన తల్లిదండ్రులు బాధపడకూడదు. మన గురించి మన తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టే విధంగా మనము నడుచుకోకూడదు. మనల్ని చూసి వారి హృదయము నొచ్చుకోకూడదు. అందుకే నీ తల్లిదండ్రులు నీవు సంతోష పెట్టవలను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెనంట. నిన్ను కనిన నీ తల్లిని, నీ తండ్రిని నీవు సంతోష పెట్టాలి. మన ద్వారా, మన అవిధేయత ద్వారా, మనము చేసే వాళ్ళు చెప్పిన మాట వినకుండా ఒకవేళ తిరుగుబాటు చేస్తే వాళ్ళు బాధపడతారు. ఇంకా లోబడకపోతే వాళ్ళు, యేసు ప్రభువు గురించి మనం చూస్తాం, ఆయన అన్ని విషయంలో తల్లిదండ్రులకు లోబడారు. అన్ని విషయంలో తల్లిదండ్రులను ఆయన సంతోషించారు. ఆ సిలువలో ఆయన తల్లిని చూసి కనికరపడి ప్రేమతో, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తాను ఒంటరిగా ఉన్న పరిస్థితిలో ఆమెని తన శిష్యునికి అప్పగించడం అనేది మనం చూస్తాం. మన జీవితంలో మనకు దేవుడు ఇచ్చిన తల్లిదండ్రులను మనం ఏం చేయాలి? సంతోష పెట్టాలంట, సన్మానించాలి. వాళ్ళని మనము బాధ పెట్టకూడదు. వాళ్ళని మన ద్వారా వాళ్ళు మనసు నొచ్చుకోకూడదు, మనసు వేదన పడకూడదు. మన కన్నిన తల్లిని మనము ఆనందపరచాలి. ఒకవేళ మన ద్వారా వాళ్ళు బాధపడితే అది మనకే అది శాపంగా అది మారే అవకాశాలు ఉంటాయి. కానీ కొంతమంది తల్లిదండ్రుల కన్నీటితో ఎంతోమంది భక్తులు రక్షణ పొందుతారు. కానీ మనం అన్నీ తెలిసి కూడా మన తల్లిదండ్రులను మనము వేదన పరచడం అనేది అది దేవుని వేదన పరిచినట్టే ఉంటుంది. అందుకే 22వ వచనంలో కూడా మనం చూస్తే, నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము, నీ తల్లి ముదుమి అందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించు. మన తల్లిదండ్రుల ఉపదేశాన్ని మనం ఏం చేయాలి? అంగీకరించాలి. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే, మనం ఎక్కువ చదువుకున్నాం కదా, మనకు అన్నీ ఎక్కువ వస్తుంది కదా, వాళ్ళంతా చదువుకోలేదు కదా, వాళ్ళకి ఏం తెలియదని వాళ్ళకి మనం ఏం చేస్తాము? ఉపదేశాలు చేస్తాం. వాళ్ళకంటే మనం కొంచెం గొప్పవారు అనుకొని వాళ్ళకి మనం ఉపదేశాలు చేస్తూ ఉంటాం. కానీ వాళ్ళ వయస్సు, వాళ్ళ అనుభవంలో మనము ఎంతకైనా వాళ్ళకి మనము సాటి రామని ఎప్పుడు మనము గుర్తించుకోవాల్సిందే. అంతే కదా, మనం ఎంత చదువుకున్నా, ఎంత ఎదిగినా, ఎంత సంపాదించుకున్నా మన తల్లిదండ్రుల అనుభవానికి, వాళ్ళ మనల్ని కని పెంచిన స్థితికి మనము సాటి రాము. అందుకే నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము, నీ తల్లి ముదిమి అందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము. యేసుప్రభువు తన తల్లిని నిర్లక్ష్యపరిచినట్టు ఎక్కడైనా మనం చూస్తామా? చూడము. కానీ ఇక్కడ దేవుని వాక్యంలో చూస్తున్నాం, నీ తల్లి ముదిమి అందు ఆమెను నిర్లక్ష్యము చేయకు. మన తల్లిదండ్రులు మంచిగా ఉన్నప్పుడు వారిని చూడడం కాదు, వారి ముదిమి అందు వారిని మనము నిర్లక్ష్యపరచకూడదంట. ఎందుకంటే వారు ముసలి వారు అయినప్పుడు వాళ్ళకి ఎన్నో బలహీనతలు వస్తాయి, బాధలు వస్తాయి, కొన్ని శరీర ప్రకారంగా కూడా ఇబ్బందులు వస్తాయి. మనం వాళ్ళని నిర్లక్ష్యపరచకూడదు, వాళ్ళని మనము ఆనందపరచాలని. మనం యేసు ప్రభువు ఎంత బాధ్యత కలిగి నడుచుకున్నారో మనము కూడా బాధ్యత కలిగి, ప్రేమ కలిగి మనము వాళ్ళని మనం ఆనందపరచాలి, వాళ్ళని సంతోషపరచాలి, వాళ్ళ ఉపదేశం మనము అంగీకరించాలని. వారి ముసలితనం మందు వారిని మనము నిర్లక్ష్యము మనము చేయకూడదు. నిర్లక్ష్యపరచకుండా వారికి ఏం అవసరమో, వారికి ఏ అక్కరో, మన ద్వారా వాళ్ళకి ఏమి కావాలో ప్రతిదీ మనము చేయవలసిన బాధ్యత మనకు ఉన్నది. అదేవిధంగా మనం చూస్తే మత్తయి సువార్త 15వ అధ్యాయము 4వ వచనం. మత్తయి సువార్త 15 తల్లిదండ్రులను గణపరచమనియు తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణము పొందవలెననియు దేవుడు సెలవిచ్చెను. మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకేది ప్రయోజనమగునో అది దేవార్పితమని చెప్పిన ఎడల అతడు తన తండ్రినైనను తల్లినైనను గణపరచనక్కరలేదని చెప్పుచున్నారు. మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై
దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. దేవుని నామానికి వందనాలు. ఈ వాక్యములో మనం చూస్తే తల్లిదండ్రులను గణపరచమని, తండ్రినైనా తల్లినైనా దూషించువాడు తప్పక పాత నిబంధన గ్రంథములో తల్లిదండ్రులు దూషిస్తే తప్పక వారిని సమాజంలో తీసుకుపోయి రాళ్ళతో కొట్టి చంపేయాలి. మరణశిక్ష అనేది వాళ్ళకి ఉంటుందో. తల్లిదండ్రులను మనము వారిని చూడకపోయినా, వారిని దూషించిన ఎంతైనా వారికి మరణశిక్ష అనేది మనము పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తాం. ఇక్కడ శాస్త్రులు పరిశీలు కూడా ఉన్నారు. అదే యేసు ప్రభువు వారిని చూసి అంటున్నారు కదా, మీరైతే ఒకడు తన తండ్రినైనా తల్లినైనా చూచి నా వలన నీకేమి ప్రయోజనకరమో అని దేవార్పితమని చెప్పిన ఎడల అతడు తన తండ్రినైనను తల్లినైనా గణపరచనక్కరలేదని చెప్పుచున్నారు. ఇప్పుడు మన తల్లిదండ్రులను చూసి ఒక స్థితికి వచ్చినప్పుడు, మనం ఎదిగినప్పుడు, మన మంచి స్థితిలో వచ్చినప్పుడు, వాళ్ళు మనం కన్నప్పటి నుంచి చేసినదంతా మనం మర్చిపోయి మనం ఒక మంచి స్థితిలో ఉన్నప్పుడు నేను నీకు ఇంత కానుక నేను ఇచ్చేస్తున్నాను, ఇది నాకు సరిపోతుంది అనేసి అది దేవార్పితం అని మనం అనుకుంటే మనము దేవుని యొక్క వాక్యాన్ని మనము నిరర్థకము చేసిన వారంగా, నీవు నాకు ఇంత చేసావు కదా, నేను ఇంత కానుకగా దేవార్పితం అని చెప్పి ఇంత నేను నీకు ఇచ్చేస్తాను కానుక అనేసి మనం చెప్తే అది దేవుని దృష్టిలో అది దేవునికి అంగీకారం అని కానే కాదు. అది తల్లిదండ్రులను గణపరిచే ఇదే కానే కాదు. మన జీవిత కాలం అంతయు కూడా మన తల్లిదండ్రులను మనము గణపరచాలి. ఇంత అమౌంట్ ఇచ్చేసి నీ వలన నీవు నాకు చేసిన దానికి నేను మీకు చేసేసాను, నా రుణం అయిపోయింది అనుకుంటే అది దేవుని దృష్టిలో అంగీకారము కానే కాదు. అది దేవార్పితం అని అనుకుంటున్నారని పరిశీలన శాస్త్రాలను చూసి యేసు ప్రభువారు అంటున్నారు. మనము కూడా ఈరోజు అన్ని వాక్యాలు తెలుసుకున్న పరిశీలలాగా శాస్త్రులాగా మనము కూడా దేవుని వాక్యాన్ని నిరర్థకం చేస్తే మనుషుల మన పారంపర్యము వలన దేవుని వాక్యాన్ని మనము నిరర్థకం అనేది చేయనే దేవుని వాక్యం చెప్తుంది, నీవు దీర్ఘాయుష్మంతుడుగా ఉండాలా, నీకు మేలు కలగాల, ఈ భూమి మీద నీవు మేలు కలిగి ఆశీర్వాదకరంగా నువ్వు ఉండాలంటే మనం బ్రతికినంత రోజులు మన తల్లిదండ్రులను మనము సన్మానించాలి. నీ తల్లిని నీవు దూషించకూడదని, నీ తల్లిని నీవు ఆనందపరచవాలని, వారిని సంతోషపరచవాలని దేవుని వాక్యంలో మనము చూస్తున్నాం. అదేవిధంగా సామెతలు 20వ అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తే సామెతలు 20:20 తన తండ్రినైనను తల్లినైనను దూషించువాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. ఇక్కడ మనం చూస్తే తన తండ్రినైనను తల్లినైనను దూషించువాని యొక్క దీపం ఎక్కడ ఆరిపోతుందంట? కారు చీకటిలో ఆరిపోతుందంట. ఈ వాక్యాన్ని మనం చూస్తే ఎంతోమంది తల్లిదండ్రులను కూడా దూషిస్తూ ఉంటారు, తిడుతూ ఉంటారు. మనకు తల్లిదండ్రుల కంటే మనం ఏ రోజు కూడా గొప్పవారమని అనుకోకూడదు. ఎందుకంటే వారు మనల్ని కన్నారు కాబట్టి మనము మన జీవితకాలం అంతే మనము వాళ్ళకి లోబడి ఉండాలి. ఒకవేళ తండ్రిని తల్లిని దూషిస్తే వారి దీపము ఎక్కడ ఆరిపోతుందంట? దీపం అంటే ఏంటి? దీపం అంటే ఏంటంటే 27వ వచనంలోనే మనకు ఆన్సర్, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అది అంతరంగములన్నీ శోధించును. మన నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, మన ఆత్మనే దేవుడు మనకు దీపంగా పెట్టాడు. ఆ దీపం ఒకవేళ తల్లిదండ్రులు దూషిస్తే ఆ దీపం ఎక్కడ ఆరిపోతుంది? కారు చీకటిలో ఆరిపోతుంది. కారు చీకటి, కటిక చీకటి ఎక్కడ? పాతాళము, నరకములో. మన ఒకవేళ తల్లిదండ్రులను దూషించిన, వారిని నిందించిన ఎక్కడ? మన కారు చీకటిలో మన దీపము ఆరిపోతుంది. అంటే మనం ఎక్కడికి వెళ్తాము? కారు చీకటిలో మనము వెళ్ళిపోయే అవకాశాలు ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి? మన దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలంటే మన తల్లిదండ్రులను మనము సన్మానించవలసిన వారము. సామెతలు 30 అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తే సామెతలు 30:17 తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను
లోయ కాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని తిను. ఒకవేళ తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను ఎవరంట? లోయ కాకులు పీకుతాయంట, పక్షిరాజు పిల్లలు దాన్ని తింటాయి. అలాంటి శిక్ష దేవుని నుండి, అలాంటి శిక్ష అనేది మనకు కలుగుతుంది. తండ్రిని అపహసించే వారు ఎలాంటి, ఇప్పుడు మనకంటే వాళ్ళకంటే మనం గొప్ప అనుకొని గర్వించి, ఆ 13వ వచనంలో మనం చూస్తాం కదా, కన్నులు నెత్తికి వచ్చిన వారి తరుము కలదు, వారి కన్నురెప్పులు ఎంత పైకెత్తబడి ఉన్నవంటే కళ్ళు ఉండే స్థలములో కళ్ళు ఉండవు. అది ఎక్కడ ఉంటాయి? నెత్తికి ఎప్పుడు వస్తుంది అంటే మనం రెచ్చిపోయినప్పుడే, మనకు గర్వం వచ్చినప్పుడే, మనకు అహంకారం మనలో వచ్చినప్పుడు మన కన్నులు ఎక్కడ పోతాయంట? నెత్తికి. అప్పుడే మనము తల్లిదండ్రులను దూషించిన వారంగా, మనము వారిని అపహసించే వారముగా మనము ఉంటాము. అట్లా మనం ఒకవేళ అలాంటి గర్వపు స్థితిలో మనం ఒకవేళ ఉంటే దేవుడు అంటాడు కదా, యెషయా 3:16 మనం చూస్తాము. యెషయా 3:16 మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా, సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడచాచి నడుచుచు, ఓరు చూపులు చూచుచు, కులుకుతో నడుచుచు, తమ కాళ్ళ గజ్జలను మ్రోగించుచున్నారు. కాబట్టి ప్రభువు సియోను కుమార్తెల నడినెత్తి బోడి చేయను. ఒకవేళ మన కన్నులు నెత్తికి వచ్చి మనం గర్వంగా ప్రవర్తించి తల్లిదండ్రులను దూషించే వారంగా, వారిని బాధ పెట్టే వారంగా, వారిని అపహసించే వారంగా ఉంటే, అంత గర్వంతో మనం నడిస్తే, ఇక్కడ దేవుడు అంటున్నాడు కదా, సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడచాచి నడుచుచు, ఓరు చూపులు చూచుచు, కులుకుతో నడుచుచు, తమ కాళ్ళ గజ్జలు మోగి. అంత గర్వము నెత్తికి వచ్చింది. అంత కన్నులు పైకి వస్తే గర్వము మనకి నెత్తికి వచ్చినట్టే. వాళ్ళని దేవుడు ఏమంటున్నారంటే, కాబట్టి ప్రభువు సియోను కుమార్తెల నడినెత్తి బోడి చేయను. దేవుడు ఒకటే చేస్తాడు, రెండోది కాదు, ఒకటే నడినెత్తిని బోడి చేస్తాడు. అంటే అంత తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించుకోడు, తను తగ్గించుకునేవాడు హెచ్చించు. అహంకారానికి ముందు గర్వం నడుస్తుంది, నాశనానికి ముందు అహంకారమైన మనసు నడిస్తే మనకు తెలుసు. అందుకే మనము అహంకారమైన మనసు కానీ, గర్వపు తలంపులు కానీ ఉండి మన తల్లిదండ్రుల కంటే ఎక్కువగా మనం రెచ్చిపోకుండా, యేసు ప్రభువారు ఒకసారి ఆ మాట చదువుకుందాము. యోహాను సువార్త 19, యోహాను సువార్త 19. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుచు చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. ఆయన ఎంతగా తన తల్లిదండ్రుల మీద విధేయతగా ఉండి, తాను ఎంతగా వాళ్ళకి విధేయుడై ఉండి ప్రేమిస్తూ తన బాధ్యతను అక్కడ, ఆయన సిలువలో మరణము పొందక ముందు తన బాధ్యతను అక్కడ తాను ప్రేమించిన శిష్యునికి అది తన బాధ్యతను అప్పగించడం అనేది చూస్తాం. ఎందుకంటే ఇరువురు ఎక్కడ నిల్చున్నారు? యేసు ప్రభువారు సిలువ దగ్గర తన తల్లి నిల్చున్నారు, తాను ప్రేమించిన శిష్యుడు అంటే ఎంత యోహాను శిష్యుడు హైలైట్ ఎందుకు అయ్యాడంటే, యేసు ప్రభువారు ప్రేమించిన శిష్యుడు ఎందుకు అయ్యాడంటే, ఎప్పుడూ యేసు ప్రభువారు రొమ్ము మీద యోహాను ఆనుకుని. అందుకే ఎక్కడ యోహాను సువార్తలో చూస్తే తాను ప్రేమించిన శిష్యుడు యేసు ప్రభువారు ప్రేమించిన శిష్యుడే అని వస్తుంది కదా, యోహాను అనే మాట ఎక్కువగా మనము చూడము. అందుకే తాను ప్రేమించిన శిష్యునికి తన బాధ్యతను తన తల్లిని తన బాధ్యతను అక్కడ అప్పగించడం అనేది జరుగుతుంది. మనకు కూడా యేసు ప్రభువారు బాధ్యత అనేది అప్పగిస్తాడు. ఎప్పుడు మనకి యేసు ప్రభువారు బాధ్యత అప్పగిస్తాడంటే, మనము కూడా ఆయన రొమ్ము మీద ఆనుకునే వారముగా మనము ఉండాలి. ఆయన సిలువ వరకు ఎవరు వచ్చారంటే యోహాను, శిష్యుడైన యోహానే కనిపిస్తాడు. నమ్మకత్వం అనేది మనలో సిలువ వరకు అంటే
మన మరణము వరకు మనం యేసు ప్రభువారి నమ్మకముగా మనము వెంబడించాలి. ఆయన మీద రొమ్ము మీద ఆనుకున్న శిష్యుడిగా మనం చూస్తాం. అప్పుడే ఆయన బాధ్యతను ఆయన అప్పగించడం అనేది మనము కూడా ఎలాంటి స్థితిలో ఉండాలంటే ఆయనకు నమ్మకస్తులుగా ఉండాలి. ఆయన రొమ్ము మీద ఆనుకునే ఆత్మీయ స్థితిలో మనము ఎదిగే వారంగా మనము ఉండాలి. తాను మనల్ని చూసి యేసు ప్రభువారు ఏమనాలి, నేను ప్రేమించిన కుమార్తె, నేను ప్రేమిస్తున్న కుమారుడు అని మనము ఆయన దగ్గర పిలుపు మనము సాక్ష్యం అనేది పొందుకోవాలి. అలాంటి మనము నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు మనకు కొన్ని బాధ్యతలని అప్పగిస్తాడు. స్త్రీ ఇప్పుడు అమ్మాయి ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని తన తల్లిని తల్లి అనేది ఏంటంటే ఆత్మీయంగా మనం చూస్తే సంఘమే తల్లిగా, ఎందుకంటే తల్లిగా మనము సంఘాన్ని మనము చూస్తాం. ఈ తల్లి అయిన మన సంఘములో దేవుడి బాధ్యతలు అనేది మనకు పెడతారు కదా. యోహాను సువార్తలో మనం చూస్తే 10వ అధ్యాయము, యోహాను సువార్త 10:16 వచనములో మనం చూస్తే, ఈ దొట్టివి కాని వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలను, అవి నా స్వరము వినను, అప్పుడు మంద ఒక్కటి గొర్రెల కాపరి ఒక్కడును. యేసు ప్రభువారు మనకిచ్చే బాధ్యత సంఘంలో ఏంటంటే, ఈ దొడ్డివి కాని గొర్రెలు కూడా నాకు కలవంటే, సంఘంలో లేని వారు కూడా బయట చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మనమంతా రక్షణ పొంది సంఘంలో అంటే ఒక దొడ్డిలో మనము ఉన్నాము. యేసు ప్రభువారు ఒక దొడ్డిలో ఉన్నాం. ఈ దొడ్డిలో కానీ వేరే గొర్రెలు కూడా నాకు కలవని యేసు ప్రభువారు అంటారు. ఎందుకంటే వేరే గొర్రెలు మన చుట్టూ ఉన్నాయి. ఆ గొర్రెలు కూడా నావి అంటున్నారు. అందుకే మన బాధ్యత ఏంటంటే సువార్త ప్రకటించడం. మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించాలని యేసు ప్రభువారు మనకు అన్నారు. సువార్త ప్రకటించడం, ప్రార్థన అనే బాధ్యత, పరిచర్య అనే బాధ్యత. ప్రతి ఒక్కరికి దేవుడు ఒక బాధ్యత ఇచ్చారు కదా. ప్రార్థన బాధ్యత ఉంది, పరిచర్య చేసే బాధ్యత ఉంది, కన్నీటితో ప్రతి ఒక్క ఆత్మలకు రోధించే బాధ్యత ఉంది, సువార్త ప్రకటించే బాధ్యత అనేది దేవుడు మనకి ఇచ్చారు. మనం ఆ సంఘంలో ఆ బాధ్యతను మనం నిర్వహించేవారు. ఆ ఎట్లా శిష్యుడు తల్లిని తన దగ్గరకు చేసుకున్నాడు. యేసు ప్రభువారు మనకు బాధ్యత అనుగ్రహించినప్పుడు మనము కూడా స్వీకరించి నమ్మకముతో ఆ బాధ్యతను మనము నెరవేర్చాలి. ఈ తొట్టివి కానీ వేరే గొర్రెలు కూడా నాకు కలవు అంటున్నారు. ఈ ప్రాంతంలో కూడా దేవునికి గొర్రెలు ఉన్నాయి, అవి నావి అంటున్నాడు. అవన్నీ ఎక్కడ చేర్చబడాలి? ఈ దొడ్డిలో చేర్చబడాలంటే బాధ్యత ఎవరి మీద దేవుడు వేశారు? మన మీదనే. బాధ్యతను మనము నెరవేర్చే స్థితిలో మనము ఉండాలి. ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.